నిజామాబాద్ జిల్లా తండాగారం గ్రామంలో కొద్ది రోజుల క్రితం ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన కూలీని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. దొంగలించిన బంగారు నగలను కన్నాపురం నరేందర్ అనే వ్యక్తికి విక్రయించినట్లుగా నిందితులు తెలిపారు. నిందితుల నుంచి బంగారం, వెండి నగలతో పాటు 8,500 నగదు, 2 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నసీం సుల్తానా ఇంట్లోకి గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు మరియు నగదు 20,000 రూపాయలు దొంగిలించినారని చెప్పేసి ఆ ఫిర్యాదురాలు కంప్లైంట్ ఇస్తే దీని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో పోలీస్ స్టేషన్ లో డిఓ వెహికల్ పైన ఇద్దరు నిజామాబాద్ అంబేద్కర్ కాలనీ నుంచి వచ్చేసి ఈ కంప్లైంట్ ఫిర్యాదురాలు ఇంట్లో వాళ్ళు తాళం వేసి ఊరికెళ్లిన క్రమంలో తాళం వేసింది గమనించి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బంగారు బుట్టకమ్మలు, మాటిలు 12 మాసాలు, ఒక వంగి ఉంగరం 5 మాసాలు, బంగారు కమ్మలు 2.5 మాసాలు, అదేవిధంగా చేతి ఉంగరం 1 మాసం, బంగారు లాకెట్ మరియు పూసల దండ గ్రామ్ 1, చేతి ఉంగరం 3 మాసాలు. దీంతో పాటు ఒక టీవీ, పానాసోనిక్ టీవీ కూడా దొంగతనం తీసుకొని పోవడం జరిగింది. దీంట్లో భాగంగా వీళ్ళిద్దరిని బొమ్మెల సోమేష్ తర్వాత పాటు శైలేష్ని వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని పట్టుకొని అదేవిధంగా వీళ్ళ దగ్గర నుంచి ఈ పైన చెప్పిన ఈ ఆర్నమెంట్స్తో పాటు ఒక డియో మోటార్ సైకిల్ TG60 3947, అదేవిధంగా 2 మొబైల్ ఫోన్స్, తర్వాత 8,500 నెట్ క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది.